హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. అందరూ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ వీడియో. మేమైతే దసరాకి మా ఊరు వచ్చాము. ఇక్కడ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ నవరాత్రులు మొత్తం ఈ బతుకమ్మలతో అండ్ అలాగే అమ్మవారి పూజలతోనే గడిచిపోతుంది. మేమైతే ఇక్కడ బతుకమ్మల్ని అయితే డైలీ చేస్తున్నాము అండ్ అమ్మవారిని కూడా డైలీ నేను మీకైతే వీడియోస్లో చూపిస్తున్నాను కదా. ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడైతే నేను అమ్మవారి పాదాలు చేద్దాం అనుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక 1/2 kg పసుపు తీసుకున్నాను. అదైతే వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే జారిపోతుంది కదా. సో నేనైతే చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. ఇంకా కొంచెం కొంచెం తీసి ముద్దలా చేసుకొని ఇలా అయితే పెడుతున్నాను, ఒక షేప్ తీసుకురావడం కోసం. ఫస్ట్ కొంచెం కొంచెం పెట్టి ఒక షేప్ని అయితే ఫామ్ చేసుకుంటున్నాను. ఇలా పాదాలు చేసి అమ్మవారికి సమర్పించుకోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకొని అయితే కూర్చున్నాను. ఇంకా చూడాలి ఈ పాదాలు ఎలా వస్తాయో. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఫైనల్ లుక్ చూడడం కోసం. అవును, మీరు నేను పెట్టే బతుకమ్మలను డైలీ చూస్తున్నారా? అండ్ మా అమ్మవారు ఎలా ఉన్నారు, నా బతుకమ్మలు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి. నేనైతే అమ్మవారికి పట్టీలు అలా పెడదాం అనుకున్నాను. సో వెనకైతే కొంచెం హైట్గా చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం పసుపుని తీసుకొని పెడుతూ ఉంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా పెట్టిన తర్వాత ఒక్కసారి చేయిని కొంచెం తడి చేసుకుంటూ ఇలా పైన మనం రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్రాక్స్ అలా ఏం లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తూ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ మన పాదం అయితే రెడీ అయిపోవచ్చింది. తగినంత పసుపునైతే ఇక్కడే పెట్టేశాను. ఇప్పుడు నేనైతే జస్ట్ ఎక్కడెక్కడ అవసరం పడుతుందో అక్కడైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం కొంచెం జరుపుతూ. అప్పుడు మధ్యలో ఉన్న క్రాక్స్ కూడా అన్నీ ఫిల్ అయిపోయి నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా వాటర్తో తడుపుతూ చేయడం వల్ల మనకి పాదం షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ పాదం షేప్ అయితే వచ్చేసింది. నేనైతే ఇప్పుడు ఫింగర్స్ని అయితే పెడుతున్నాను. ఇక్కడ ముందు మనం పసుపు తీసుకున్నాను కదా, దానిలో నుంచి నేనైతే ఫింగర్స్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక పెయింట్ బ్రష్ తీసుకొని దాంతో అయితే ఫింగర్స్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్రష్ పక్కన పెట్టేసి హ్యాండ్తో అయితే మంచిగా సెట్ చేసుకున్నాను, ఫింగర్స్ నీట్గా షేప్ వచ్చేలా. తర్వాత అమ్మవారికి పాదాన్ని పెడుతున్నాను. కుంకుమతో నేనైతే ఇక్కడ పారాని పెడుతున్నాను. ఇలా పచ్చని పాదాలకు ఎర్రని సింధూరంతో నేనైతే మంచిగా పారాని అయితే పెడుతున్నాను. ఇలా అమ్మవారి పాదాలను చేయటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ పాదాలు చేయటం ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు ఫుల్గా చూస్తాను అని నేనైతే చేసినంతసేపు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఈ పాదాలను అయితే నేను నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే చేసి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాను. నేను ఇక్కడైతే బాగా రెడ్గా ఉండే కుంకుమనైతే తీసుకున్నాను. సో ఏంటంటే పారాని పెట్టినప్పుడు చాలా బ్రైట్గా కనిపిస్తుంది కలర్ అనేసి. ఇక్కడ ఇంకా పారాని పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నాకు ఇక్కడ అమ్మవారి పాదం అయితే కరెక్ట్గా వచ్చింది షేప్. దీనికి ఇంకా నేనైతే మంచిగా కుందన్స్తో అయితే డెకరేట్ చేస్తాను. సో ఇక్కడ ఈ పాదాలని డెకరేట్ చేయడానికి యూస్ చేసిన కుందన్స్ అండ్ ఈ స్టోన్ చైన్, ఈ లేస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి. సో నేనైతే వాటిని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టోన్ లేస్ని అయితే నేను ముందు అమ్మవారికి పట్టీలాగా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లైన్ తీసుకొని ఎంత అయితే సరిపోతుందో అంత అడ్జస్ట్ చేసుకొని మిగిలింది కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ లైన్ కూడా నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. సో ఈ 2 లైన్స్కి మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి నేనైతే ఈ డ్రాప్ షేప్డ్ కుందన్స్ని అయితే తీసుకున్నాను, గ్రీన్ కలర్వి. ఈ కుందన్స్ని అయితే నేను మిడిల్లో కొంచెం కొంచెం గ్యాప్తో అయితే స్టిక్ చేసుకుంటున్నాను.
మనకి పసుపు అనేది వెట్గానే ఉంటుంది కాబట్టి ఈ కుందన్స్ అనేవి ఈజీగా స్టిక్ అయిపోతాయి. దీనికోసం ఏం గ్లూ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో నేనైతే నార్మల్గా స్టిక్ చేస్తున్నాను. ఇంకా తర్వాత వైట్ కుందన్స్ని కూడా ఈ గ్రీన్ కుందన్స్కి మిడిల్లో అయితే స్టిక్ చేశాను. అండ్ ఇందాక చూపించాను కదా స్టోన్ లేస్, సో అదే తీసుకొని మళ్ళీ కొంచెం కొంచెం అయితే కట్ చేసుకొని ఎంత అయితే పడుతుందో అంత వీటికి మధ్యలో అయితే నేను స్టిక్ చేసుకున్నాను. ఇంకా అదే స్టోన్ లేస్ని అయితే నేను అమ్మవారికి మెట్టలకి కూడా యూస్ చేశాను. చూడండి, మన అమ్మవారి పాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి తీసుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టిన అమ్మవారి విగ్రహం దగ్గర అయితే ఈ పాదాలను సమర్పించుకున్నాను. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు నేను చేసిన అమ్మవారి పాదాలకు కూడా డైలీ పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా అమ్మవారి కిరీటం అయితే చాలా ప్లెయిన్గా ఉంది. నేను ఈ కిరీటాన్ని ఇంకొంచెం కలర్ఫుల్గా చేద్దామని అయితే అనుకున్నాను. ఎలా చేశానో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు ఈ పాదాలు అయితే చూసేయండి, ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ పాదాలు మీకు నచ్చాయా ఒక కామెంట్ చేసి నాకైతే చెప్పండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో రేపు కలుద్దాం. అది చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.